కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవా, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రభావము గల నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, తండ్రుల దోషమును 3-4 తరముల వరకు కుమారుల మీదకు రప్పించే దేవుడనని నీవు మాట్లాడి ఉన్నావు. తండ్రి, మా జీవితాలలో మా పితరుల శాపపు కాడి నుండి విడిపించగలిగిన దేవుడవని ఈ దినము నీ కృపాసనము సమీపిస్తూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడవు, నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉండే దేవుడవు. దేవా, నీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉండగా ప్రతి విధమైన శాపపు కాడిని మా జీవితంలో విరిచివేయగలిగిన దేవుడవని పూర్ణ విశ్వాసముతో నిన్ను ప్రార్థిస్తూ ఉండగా కృపతో మా మనవి ఆలకించమని, మా జీవితాలలో నీకు ఆయాసకరమైన ప్రతి క్రియను తొలగించి మా ఈ ప్రార్థన రూపము వలె నీ సన్నిధిని చేరే కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, మా జీవితాలలో ప్రతి విధమైన శాపమును ఆశీర్వాదకరముగా మార్చగలిగిన దేవుడవని నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నాము. తరతరాల నుండి మా జీవితాలను ఏలుబడి చేస్తున్న శాపపు కాడి వలన మేము అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని నీ పాదముల యొద్ద ఎత్తిపడుతూ ఉన్నాము. భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన దేవుడవు. దేవా, మా జీవితాలలో మేము ఎదుర్కొంటున్న వేదనాభరితమైన పరిస్థితులకు కారణాలు మేము ఎరుగము, కానీ మా పితరుల వలన మమ్మలను ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన శాపము నుండి విడిపింపబడాలని ఆశపడుతూ నీ వైపు చూస్తూ ఉన్నాము. తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడవు. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కృపతో జ్ఞాపకము చేసుకొనండి. వారి జీవితాలను ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన శాపము నుండి విడిపించండి. దేవా, తమ బిడ్డల వివాహ విషయంలో మూయబడిన ద్వారములు చూస్తున్న తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా, శారీరకముగా, కుటుంబముగా స్థిరపడలేక వయస్సు మీరిపోతున్న, వివాహము కాక దీనముగా నీ వైపు కనులెత్తి చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఏ పితరుల శాపపు కాడి వారి మీద మోపబడి వారి వివాహమునకు అడ్డుగా ఉన్నదో అట్టి బంధకాలు నజరేయుడైన యేసు శక్తిగల నామములో తొలగిపోవునుగాక. తండ్రి, పితరుల శాపము వలన గర్భము మూయబడిన వారిని నీ కృపాసనము చెంత ఎత్తిపడతా ఉన్నాను. అది ఎటువంటి శాపమైన యేసు నామములో కాల్చివేయబడి మూయబడిన ఆ గర్భము సంపూర్ణమైన బహుమానముతో నింపబడునుగాక. తండ్రి, తరము వెంబడి తరము కొనసాగుతున్న జన్యులోపాలతో పుడుతున్న పిల్లలు, మానసిక వైకల్యంతో, అంగవైకల్యముతో పుడుతున్న పిల్లలు, అట్టి శాపాన్ని మోస్తున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ తరము నుండి అట్టి శాపపు కాడి విరిచివేయబడునుగాక. ఇశ్రాయేలీల దేవుని రెక్కల నీడ క్రిందకు వచ్చిన వారిని, ఆశ్రయించిన వారిని నీవు జ్ఞాపకము చేసుకొని సంపూర్ణ బహుమానముతో దర్శించగలిగిన దేవుడవని నీ కృపాహస్తాలకు అటి బిడ్డలను అప్పగిస్తూ ఉన్నాను. నాయనా, అలాగే
తరతరముల నుండి వెంటాడుతున్న రోగములనే కాడి యేసు నామములో విరిచివేస్తూ ఉన్నాను. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రతి అవయవము యేసు నామములో శుద్ధీకరించబడునుగాక, స్వస్థపరచబడునుగాక. పితరుల నుండి తరము వెంబడి తరము సంక్రమిస్తున్న వ్యాధుల కాడి యేసు నామములో విరిచివేయబడునుగాక. తండ్రి, పితరుల శాపము వలన తరాల వెంబడి వెంటాడుతున్న శాపము వలన అకాల మరణాలు కుటుంబములో చోటు చేసుకొనకుండా, ఆకస్మిక మరణాలు చోటు చేసుకొనకుండా, నడి వయసులో మరణాలు చోటు చేసుకొనకుండా అట్టి సంహారకుడిని యేసు నామములో బంధిస్తూ కాల్చివేస్తూ ఉన్నాము. తండ్రి, సంపూర్ణమైన ఆయుష్ను మీరు దయచేయండి. అర్ధాయుష్ను కలిగించే శాపపు కాడిని యేసు నామములో విరిచివేస్తా ఉన్నాను. తండ్రి, తరాల శాపము వలన కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్న పరిస్థితులను యేసు నామములో కాల్చివేస్తూ ఉన్నాను. నాయనా, విడాకుల వలన, మనస్పర్ధల వలన, ఆయా కారణాల వలన విడిపోతూ తరము వెంబడి తరము ఆ శాపము కొనసాగుతూ ఉన్న కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని అట్టి బంధకాలు దూరము చేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దుర్వ్యసనాలని కాడిని తరము వెంబడి తరము మోస్తున్న బిడలను యేసు నామములో స్వతంత్రులుగా చేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. ప్రతి విధమైన దుర్వ్యసనమనే శాపపు కాడి వారి జీవితాల నుండి విరిచివేయబడును గాక. అది మద్యపానము కావచ్చు, ధూమపానము కావచ్చు, వ్యభిచారము కావచ్చు, జారత్వము కావచ్చు, దుష్ట సాంగత్యము కావచ్చు, జూదమాడే గుణము కావచ్చు, పోర్నోగ్రఫీకి అలవాటు పడిన వారు కావచ్చు, డ్రగ్స్ ఎడిక్షన్కి గురైన వారు కావచ్చు, వారి మీద ఏలుబడి చేస్తున్న ఆ తరాల శాపపు కాడి విరిచివేయబడును గాక. నజరేయుడైన యేసు నామములో వారి బంధకాలన్నీ తొలగిపోవునుగా. తండ్రి, తరము వెంబడి తరము వెంటాడుతున్న ఓటమి యేసు నామములో కాల్చివేయబడును గాక. అది విద్యలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పలుమార్లు ఓటమిని ఎదుర్కొంటున్న వారు యేసు నామములో జయ జీవితము పొందుదురుగాక. తరాల శాపము వలన వ్యాపారములో నష్టపోతున్న బిడలు యేసు నామములో లాభమును చూచునట్లు మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను. నాయనా, వంశ పారంపర్య శాపము వలన గృహ దీవెన పొందుకోలేని బిడలను మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకొని యేసు నామములో ఆ శాపపు కాడిని విరిచివేసి ఈ తరములో వరక నివాస స్థలమును కట్టుకునే భాగ్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. వారికొక నివాస గృహమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. తరము వెంబడి తరము వెంటాడుతున్న అప్పులనే శాపపు కాడి క్రింద ఉన్నవారు యేసు నామములో స్వతంత్రులగుదురుగాక. తండ్రి, వారి మీద ఉన్న ఆ రుణ భారము యేసు నామములో కాల్చివేయబడునుగాక. నాయన, పితరులు చేసిన నరహత్య వలన కలిగిన శాపము కుటుంబాలను ఏలుబడి చేయకుండునుగాక. దేవా, క్షమించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. తరము వెంబడి తరము వెంటాడుతున్న కష్టార్జితమును అనుభవించలేని స్థితి యేసు నామములో సరిచేయబడునుగాక. తండ్రి, పితరుల శాపము వలన వంశపారంపర్యంగా సెటిల్మెంట్ లేకుండా జీవితములో నిష్ప్రయోజనముగా మిగిలే ఆ శాపపు కాడి క్రింద నుండి యవనస్తులు యేసు నామములో విడిపింపబడుదురుగాక. అవును తండ్రి, ఎట్టి శాపమునైనా
నీవు ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడవు. మా శాపములన్నిటినీ ఆ సిలువ మీద కొట్టివేసిన దేవుడవు. నాయనా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియులలో ఎందరూ వంశపారంపర్యంగా వస్తున్న శాపపు కాడిని మోస్తూ ఉన్నారో, పితరుల శాపపు కాడిని మోస్తూ ఉన్నారో, నజరేయుడైన యేసు శక్తిగల నామములో వారి జీవితాలలో ఆ కాడి విరిచివేయబడి క్రీస్తులో స్వతంత్రులగునట్లు మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను. అపవాది బంధకములన్నీ యేసు నామములో కాల్చివేయబడును గాక. అపవాది వేసిన కట్లన్నీ యేసు నామములో కాల్చివేయబడును గాక. ఈ క్షణమే వారి జీవితాలలో ఆశీర్వాదమునకు పాత్రులుగా మార్చబడుదురుగాక. ఇది మొదలుకొని వారి జీవితాలు ఆశీర్వాదమునకు ఆస్పదముగా ఉండునుగాక. స్తోత్రము. దేవా, మీరు జ్ఞాపకము చేసుకొనండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఏ వ్యక్తి జీవితము ఇక మీదట శాపపు కాడి క్రింద ఉండకుండా స్వతంత్రునిగా చేయమని, స్వతంత్రురాలిగా చేయమని, వారి జీవితాలలో ఏ ఆశీర్వాదము పొందకుండా అపవాది వారిని అణచివేస్తూ ఉందో, అపవాది బంధకాలలో వారు కట్టబడి ఉన్నారో, అట్టి పరిస్థితులన్నీ యేసు నామములో కాల్చివేయబడి, దేవా, ఇది మొదలుకొని ప్రభువా, నీ ద్వారా అనేకుల ఎదుట వారి జీవితాలు ఆశీర్వాదకరముగా మార్చబడినట్లు మీ హస్తాన్ని చాపమని, నీ సన్నిధిని వారు అనుభవించే కృపను అనుగ్రహించమని, వారి చుట్టూ పరిశుద్ధాత్మదేవ మీ కంచె వేయమని బ్రతిమిలాడుకుంటూ, నజరేయుడైన యేసు శక్తిగల నామములో ఈ క్షణమే ప్రతి విధమైన బంధకము తొలగిపోవునట్లు మీ కృపను అనుగ్రహించమని, నీ కరుణా హస్తాలకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.